హలో ఫ్రెండ్స్, నమస్తే. రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రం ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే కూసుమంచిలో మొట్టమొదటిగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. డిసెంబర్ 13 మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ నమూనా ఇంటికి భూమి పూజ చేశారు. 72 గజాల్లో 400 ఎస్ఎఫ్టీలు ఇందిరమ్మ నమూనా ఇంటిని నిర్మించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారెంటీల అమలులో భాగంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. అందులో భాగంగా మోడల్ హౌస్ నిర్మాణం చేపట్టింది. రాష్ట్రంలోని మొదటి ఇందిరమ్మ మోడల్ హౌస్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలోని కూసుమంచిలో మొట్టమొదటిగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. డిసెంబర్ 13 మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ నమూనా ఇంటికి భూమి పూజ చేశారు. 72 గజాల్లో 400 ఎస్ఎఫ్టీలను ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మించారు. ఈ ఇంటిని బెడ్రూమ్, హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్తో నిర్మించారు. జనవరి 26 నుంచి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆరంభించనుంది. అర్హులను సర్వే ద్వారా గుర్తించి ఇవ్వనుంది. మొదటి ఏడాది 4.5 లక్షల ఇల్లు, 4 సంవత్సరాలు 20 లక్షల ఇల్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. శరవేగంగా లబ్ధిదారుల ఎంపిక జరిగి అర్హులకు అందజేయనుంది. హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత నియోజకవర్గంలో ముందుగా మోడల్ హౌస్ పూర్తి చేసుకుంది.